హాయ్ ఫ్రెండ్స్, రేపటి మా పాప పసుపు కొడుతున్నామండి. అందుకని ముందుగా నిన్నటి నుంచి సున్నాలు వేయడం, కలర్స్ వేయడం, వాటితోటే పని సరిపోయింది ఫ్రెండ్స్. అస్సలు అయితే ఖాళీ లేదండి. ఇప్పుడు అంతా అయిన తర్వాత చక్కగా దేవుడి గది అంతా శుభ్రం చేసుకొని బొట్లు అవి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. బొట్లు పెట్టుకొని దేవుడిగా సర్దాలి. అలాగే మార్కెట్ వెళ్ళి మొత్తం రేపు కావాల్సిన సామాన్లన్నీ కొని తెచ్చుకున్నానండి. టవలండి, పూజకి ఇది టవలు, దారపరీలు, అలాగే పూలు కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా గణపతికి పెట్టడానికి బియ్యం, బెల్లం అవన్నీ కట్టించుకున్నాను. అలాగే అరటిపండు గెల అవన్నీ తీసుకుని వచ్చేటికి టైం అయింది ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే ప్రొద్దుటే లెగిసి 9 లోపే మేము ఆ పూజ స్టార్ట్ చేసుకున్నాను. మీకు మొత్తం పూజ అంతా కూడా చక్కగా పసుపు కొట్టడం ఎలా ఏంటి అన్నది, ఎలా తాంబూలు ఇస్తాను ఏంటి అంతా కూడా మీకు ఫుల్ వీడియో పెడతాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంట్లో అయితే దీపారాధనకి అంతా కూడా రెడీ చేసుకున్నానండి. ఈరోజు పసుపు దంచుతున్నాం అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈరోజు 17వ తారీఖు ఉదయం 9 గంటల లోపు పసుపు దంచమని చెప్పారండి. ఈ పసుపు దంచే మొత్తం వీడియో అంతా కూడా పెడతాను ఫ్రెండ్స్. ఎలా దంచుతాం ఏంటని చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఏం చేయాలంటే ఇంట్లో దీపారాధన అది చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత వాకిట్లో చక్కగా ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద ఆ రోలు, ఆ రోకళ్ళు కూడా చాలా నీట్గా చక్కగా కడిగేసుకొని వాటికి పసుపు రాసేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్గా ఎక్కువ పసుపు రాసుకొని, అలాగే బియ్యం పిండితోటి కుంకుమ బొట్లతోటి కుంకుమతోటి అలా బొట్లు పెట్టుకోవాలి. చుట్టూ బొట్లు పెట్టుకొని ఆ రోలు అయితే నాకు తెలిసినంత వరకు మా చిన్నవిడ అలా డెకరేషన్ చేసిందండి. చక్కగా అలంకరించింది, ఒక దేవుడిని అలంకరించినట్టు చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, అక్కడ ఒక వైట్ పేపర్ వేసానండి. ఆ పేపర్ మీద ఆ వైట్ టవల్ వేసుకొని దాని మీద ఆ గణపతి ఫోటో పెట్టుకోవాలి. ఒక గణపతి ఉన్నా పర్వాలేదండి. నాకైతే లక్ష్మీదేవి, గణపతి, సరస్వతీదేవి ముగ్గురు ఉన్న ఫోటో ఉంది. ఆ ఫోటో పెట్టుకున్న తర్వాత చక్కగా అక్కడ తమలపాకు పెట్టుకొని ఆ తమలపాకు మీద ఆ గణపతిని పసుపుతో చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏ పూజ చేసినా ఏం చేసినా ముందుగా మనం ఆ గణపతికి పూజ చేసి స్టార్ట్ చేయాలండి. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు పసుపు దంచడం ప్రారంభించిన తర్వాతే మనం ఏమైనా సరే పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే పెళ్లి బట్టలు కొనడం కానీ, శుభలేఖలు కొట్టించుకోవడం కానీ, ఏదైనా పిల్లలకు అవసరమైన ఏమైనా కొనడం కానీ, గోల్డ్ కానీ ఏదైనా ఈ రోజు నుంచే స్టార్ట్ చేసుకోవాలండి. ఈరోజైతే డేటు ఏప్రిల్ 17 ఉదయం 9 గంటలలోపు పసుపు దంచమని పంతులు గారు మాకు లగ్నపత్రిక మీద రాసి ఇచ్చారండి. ఆ టైం ప్రకారం చాలా అంటే టైం అయిపోతుందని చాలా టెన్షన్ పడిపోయాం ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగా కనీసం ఒక 5 ముత్తైదువులైనా సరే ఆ టైంకి ఉండి మనం ఆ పూజ అంతా అయిన తర్వాత ఆ పసుపు కొమ్ములు అయితే కరెక్ట్గా టైంకి వేయాలండి. దీపారాధన అయితే చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను దీపారాధన అంతా చేసుకునేలేపు వచ్చేస్తారులే అని చెప్పి చూస్తూ ఇంకా పూజ చేసుకుంటున్నాను నేను. ముందుగా అయితే ఈరోజు దేవుడికి నైవేద్యం పరమాన్నం వండుకోవాలి ఫ్రెండ్స్. ఆ పరమాన్నం వండుకొని ముందుగా లోపల పెట్టుకొని పూజ అది చేసుకున్నాను. ఇంకా బయట పూజ అంతా చేసిన తర్వాత ఇప్పుడు మేము 5 కూడా ఎవరో ఇంకా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఎవరో రాలేదు. నాకైతే ఇంకా టైం అయిపోతుందని కంగారు పడిపోతున్నాము. ఇలాగ మా పెద్దక్క వచ్చిందండి. తర్వాత భవానీ గారు, పల్లవి, అలాగే మా ఇంటి పక్కన ఉంటుంది ఫ్రెండ్స్. తన పేరైతే ఎన్నిసార్లు అనుకుంటా కానీ మామూలుగా అమ్మ అనే పిలుస్తాను తనని. ఇంకా మేము 5 అయితే రెడీగా ఉన్నాము, పసుపు దంచడానికి కరెక్ట్గా ఉన్నామని అనుకున్నాం ఫ్రెండ్స్. అలాగే మనం తీసుకొచ్చిన పసుపు కొమ్ములు ముందుగా 3 సార్లు రోల్లో వేయాలండి. కొంతమంది అయితే ఈ రోల్తో పాటు పక్కన ఒక తిరగలు కూడా పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఆ తిరగలు కూడా ఇలాగే పసుపు కుంకుమ అంతా రాసుకొని వాటికి దాంట్లో పెసలేసి ఆ పెసలు కూడా అలాగా ఇసురుతారండి. ముందుగా అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోలుకి ఒక 5 తోరాలు దారం, వైట్ దారం తీసి చక్కగా దానికి పసుపు రాసి ఆ దారానికి ఒక పసుపు కొమ్ము కట్టాలి ఫ్రెండ్స్. కట్టి ఆ రోలుకి ఆ రోకళ్ళకి కూడా కట్టుకోవాలండి. ఎవరైనా మనం పసుపు దంచినా సరే ఆ రోకళ్ళు కూడా ఆ రోలు మీద అలా పక్కకు పెట్టాలి, కానీ రోకల్ని విడివిడిగా పెట్టకూడదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను వేసిన తర్వాత పెద్దక్క, భవానీ గారు అలా అందరం వేసాము. వేసి తూర్పు వైపుకి తిరిగి చక్కగా ఆ పసుపు దంచడం స్టార్ట్ చేయాలండి. అలా మనం ఆ టైంకి కరెక్ట్గా దంచేస్తే చాలు ఫ్రెండ్స్. తర్వాత ఎవరైనా సరే ఎప్పుడు వచ్చినా పసుపు దంచినా పర్వాలేదు. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరితోటి కూడా పసుపు దంచమండం చాలా మంచిదండి. అలాగే వాళ్ళకి తాంబూలం ఇవ్వడం కూడా, రాగానే వాళ్ళకు ముందుగా పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి గంధం పెట్టి అప్పుడు మనం ఆ రోకలతోటి వాళ్ళని కొంచెం పసుపు దంచమని పోట్లు వేయమని చెప్పి అప్పుడు వాళ్ళకి మనం తాంబూలం అది ఇవ్వాలి ఫ్రెండ్స్. అలాగే
ఇదిగోండి ముగ్గురు అయితే ముందు దంచాం ఫ్రెండ్స్. తర్వాత అయితే వాళ్ళిద్దరిని కూడా దంచమన్నాను. ఎప్పుడైనా సరే ఎక్కువగా ఎవరు లేకపోతే ఒకళ్ళ ఫ్రెండ్స్, లేదంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరైనా దంచాలి ఇలాగా. ఈ రోలు కానీ రోకళ్ళు కానీ మనం పసుపు దంచిన దగ్గర నుంచి మనం పెళ్ళయ్యే వరకు కూడా 16 రోజుల పండగ అయ్యే వరకు కూడా వాటిని ఇవ్వకూడదు ఫ్రెండ్స్. మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చినా మన ఇంట్లో అయినా సరే ఆ రోకళ్ళు ఎవ్వరూ ముట్టుకొని చోట చాలా జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలండి. అలాగే రోలు కూడా ఈ పూజ ఇదంతా పసుపు దంచడం అంతా అయిన తర్వాత ఓ పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ పసుపు దంచుతాం కదా ఫ్రెండ్స్, ఈ పసుపుని చక్కగా ఎప్పటికప్పుడు నలగగానే కొంచెం జల్లెడ పట్టేసుకొని ఒక బాక్స్లో వేసుకొని ఎవరికి తగలని చోట పెట్టుకోవాలండి. ఆ పసుపుని ఉంచుకోవాలి. అలా ఉంచుకొని అది మళ్ళీ మనం ఎప్పుడంటే మనం పెళ్లి కూతురుని చేసేటప్పుడు కానీ, అంటే పెళ్లి కొడుకుని చేసేటప్పుడు కానీ ఆ రోజు ఆ పసుపుని వాడుకోవాలి. ఒకవేళ కొంచెం పసుపే ఉందనుకోండి ఫ్రెండ్స్, అందులో మళ్ళీ తెచ్చి కలుపుకోవచ్చు. కానీ ఈ పసుపుని అయితే మాత్రం పెళ్ళికే ఉపయోగించుకోవాలండి. ఈ విఘ్నేశ్వరుడి బియ్యం కూడా మనం కట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుడు మన ఇంట్లో కొలువున్నట్టేనండి. ఈ రోజు నుంచి మనం ఈ పూజ అంతా అయిన తర్వాత ఈ బియ్యాన్ని చక్కగా ఒక మూటలా కట్టి ఎక్కడైనా మనకి ఎక్కడ అందని చోట ఒక మిద్దె లాంటిదో, ఇప్పుడు ఇలాగ సెల్ఫ్లా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ కానీ దాన్ని చక్కగా దేంట్లోనైనా పెట్టేసుకొని ఎవ్వరు అంటే అంటు ముట్టు అలాంటి కొన్ని నిష్టలు ఉంటాయండి. అవి ఏమీ కూడా తగలని చోట బియ్యం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే ఈ నెల రోజులు కూడా పసుపు దంచిన దగ్గర నుంచి నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు ఫ్రెండ్స్. మళ్ళీ మనం పెళ్ళయిన తర్వాతే అంతా అయిన తర్వాత అటు ఇటు వెళ్ళి అన్నీ అయిన తర్వాత యానాల బంతి అంటారండి, అంటే నీసు భోజనాలు అంటారు. పెళ్ళంతా అయిపోయి పాప బాబుని అన్నీ కలిసిన తర్వాత ఒకరోజు పెట్టుకుంటాము. అప్పుడు వరకు కూడా మనం అసలు నాన్ వెజ్ జోలికే వెళ్ళకూడదండి. అలా ఉండడం కూడా మనకి చాలా మంచిది. అలాగే ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా అమ్మాయి మా అల్లుడు గారికి చక్కటి ఆశీస్సులు ఇచ్చి వాళ్ళ పెళ్ళి చక్కగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా పేటలోంచి ఇంకా శోభా గారు, భవానీ గారు, రవణ పిన్ని, లక్ష్మి వీళ్ళందరూ వచ్చారండి. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా తాంబూలం అది తీసుకొని వెళ్ళారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా అలా మనకు తర్వాత వస్తున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం 5 మాత్రం చెయ్యాలండి. తర్వాత ఏ టైంకైనా సరే పర్వాలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇంకా ఆ రోకలతోటి అలా పసుపు దంచి తాంబూలం తీసుకొని వెళుతూ ఉంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, నైట్ అయితే కొంతమందికి చెప్పామండి. ఇంకా ఇప్పుడు మా కుమారి వచ్చిన తర్వాత మా కుమారిని ఇంకా సాయి కలిసి వెళ్ళి ఇక్కడ అందరికీ కూడా చెప్పేసి బొట్లు అవి చెప్పి వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా అందరూ కూడా చాలా చక్కగా వచ్చారండి తాంబూలం తీసుకోవడానికి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి ఫ్రెండ్స్, అలాగే మళ్ళీ మా ఇంట్లో పెళ్ళవుతుందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎంత హ్యాపీగా ఉందో నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఆల్రెడీ మా అమ్మాయికి అయింది, మనవడు మనవరాలని చూశాను, వాళ్ళతోటి ఆటలు పాటలు అన్నీ అయినాయి. ఆ హ్యాపీనెస్ అంతా ఉంటుండగానే మళ్ళీ తినకి సంబంధం కుదిరి ఇలా పెళ్ళవుతుందంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అలాగే నేను ప్రతిదీ కూడా ఏ వీడియోస్ అయినా సరే పెడుతూ ఉంటాను ఫ్రెండ్. ప్రతి వీడియో కూడా మీరు చూస్తూ ఉండండి. ఈ పెళ్ళి పనుల నిమిత్తం ఏమేమి వీడియోస్ చేస్తున్నాను అన్నీ కూడా పెడతాను ఫ్రెండ్స్. ఈరోజైతే పసుపు దంచడం, తర్వాత మనం శుభలేఖలు కొట్టించడం అని వాళ్ళకి శుభలేఖ ఇవ్వడం, అలా ప్రతి వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. చూసి నా వీడియోలు ఎలా ఉన్నాయో కూడా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ పసుపు దంచడంలో ఏదైనా ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని మీకు ఏమైనా అనిపిస్తే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తేనే కదా నా వీడియో ఎలా ఉంది అనేది నాకు తెలుస్తుంది. మీ కామెంట్ కోసం అయితే నేను చాలాసార్లు అంటూనే ఉంటున్నాను ఏదో ఒకటి ఫ్రెండ్స్, అంటే ఇలా చేశారు, ఇలా మంచిగా ఉంది, ఇలా ఉంది అని చెప్పి నాకు చేస్తే ఆ వీడియో ఎలా చేయాలి అన్నది కూడా నేను చూసుకుంటాను. అలాగే ఇక్కడైతే సరదాగా అందరం కూడా ఇలా పసుపు కొమ్ములు పట్టుకొని వేయడం మాకైతే ఇవి ఇక్కడ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది అందరూ కూడా ఈ వీడియో చాలా బాగుంది అన్నారండి. కానీ ఇక్కడైతే ఒక సాంగ్ ఏదైనా పెళ్ళిది పెట్టుకుందామని అనుకున్నాము. యూట్యూబ్ అలా పెట్టనివ్వరు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్, సాంగ్ పెట్టాను. ఈ వీడియో చాలామందికి నచ్చిందండి. చాలామంది అన్నారు వీడియో చాలా బాగా చేశారండి, ఎవరు తీశారు అసలు వీడియో అని కూడా అడిగారు. ఆ వీడియోకి సాంగ్ కూడా చక్కగా సెట్ చేసిందండి మా చిన్నమ్మాయి. చేసుకున్న ఆ వీడియోని పెట్టుకున్నాం మేము. ఇదిగోండి ఫ్రెండ్స్, పసుపు దంచే కార్యక్రమం అయితే ఇలా జరిగిందండి ఈరోజు. ఇక్కడ నుంచి అయితే ఇంకా ప్రతిరోజు కూడా ఇంకా ఏదో ఒక పనే ఫ్రెండ్స్, ఏదో ఒకటి అటు నా వర్క్ చేసుకుంటూ ఉండాలి, ఇటువైపు పెళ్లి పనులు చేస్తూ ఉండాలి. ఇంకా అలా ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చక్కగా పసుపు దంచి తాంబూలం అది తీసుకుంటూ ఉన్నారు.
అలాగే నేను ఈ పసుపు దంచడం గురించి ఒక చిన్న పాట పాడతాను ఫ్రెండ్స్. ఆ పాట ఎలా ఉంది ఏంటి అన్నది ఏమైనా తప్పుగా ఒప్పుగా ఉన్నా ఏమీ అనుకోవద్దు. నాకు తెలిసినంత వరకు ఆ పసుపు దంచడం గురించే ఫ్రెండ్స్ ఈ పాట పాడుతున్నాను. చక్కగా వినండి ఫ్రెండ్స్. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా, చేమంత కడియాల చేతులెత్తలేను ఆహు ఆహు. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా, చేమంతి కడియాల చేతులెత్తలేను ఆహు ఆహు. చెల్లులందరూ చేరి చకచకరారమ్మ ఓయమ్మ, చందనాల పసుపు చేరి దంచంగా. చెల్లులందరూ చేరి చకచకరారమ్మ ఓయమ్మ, చందనాల పసుపు చేరి దంచంగా. ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా ఆహు ఆహు ఆహు. రమణులంతా వచ్చి రంగవల్లులు చేర్చి రోలును పూజి వేల్పులు వండించి. రమణులంతా చేరి రంగవల్లులు చేర్చి రోలును పూజించి వేల్పులను వేడి ఆహు ఆహు. ముగ్గురమ్మల ముక్కోటి దేవతలు రారండి, మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు, మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు. ముగ్గురమ్మల ముక్కోటి దేవతలు రారండి, మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమండి మీకు, మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమది మీకు ఆహు ఆహు. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా, చేమంతి కడియాల చేతులెత్తలేను. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా, చేమంతి కడియాల చేతులెత్తలేను. పసిటి మనసులతో పసుపును దంచి మనసులతో దీవించి పోరండి, మీ దివ్య హస్తాలతో దీవించి పోరండి ఆహు ఆహు ఆహు. పసుపును దంచారు పడతులందరూ పచ్చగా నూరేళ్ళు పరిడయ్యమాడాలి. పసుపును దంచారు పడతులంతా మీరు పచ్చగా నూరు పరిడయ్యమాడాలి. పసుపు కుంకుమలతో పండు ముత్తేదలంటూ శుభమని పలుకుతూ దీవించి పోరండి, మీ మంచి మనసుతో దీవించి రారండి. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ, చేమంతి కడియాల చేతులెత్తలేను. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ, చేమంతి కడియాల చేతులెత్తలేను ఆహు ఆహు ఆహు. దంచి దంచి వదనలు అలసిపోయారు, పలహారాలు లేపండి వాళ్ళని. దంచి దంచి వదనలు అలసిపోయారు, పలహారాలు పెట్టి పైకి లేపండి. చెరిగి చెరిగి చెల్లెళ్ళు అలసిపోయారు ఓయమ్మ, చెరుకు రసంతో సేద తీర్చండి. ఈ చందన తాంబూలం చెంగున పెట్టండి, ఈ చందన తాంబూలం చెంగున పెట్టండి. రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ, చేమంతి కడియాల చేతులెత్తలేను. చెల్లులందరూ చకచకరారమ్మ ఓయమ్మ, చందనాల పసుపు చేరి దంచంగా. ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా ఆహు ఆహు ఆహు. పక్కకి వెళ్ళాడు కొద్దిగా అడిచారు.
డాడీకి రోల్ పట్టుకోవడానికి ఏదోలా ఉంది. ఒకసారి ఇలా పట్టుకొని అటు ఇటు మధ్యలో నుంచి 3 సార్లు 3 సార్లు అది అయిపోయిందమ్మా చూడండి ఫ్రెండ్స్. నాకు వచ్చినట్టు ఏదో కొంచెం పాట పాడానండి ఆ పసుపు దంచడం గురించి. అలాగే గాంధీని వెంకటరమణ అని ఉంటారు, మా అబ్బాయిలు ఉంటారండి, వాళ్ళు మా కోడళ్ళు అనమాట. వాళ్ళు కూడా ఇదిగోండి పసుపు తాంబూలం తీసుకోవడానికి వచ్చారు. ఇలా ఇంక ఈ రోజైతే మా పసుపు దంచే కార్యక్రమం, పసుపు కొట్టడం ఇలా అయితే అయింది ఫ్రెండ్స్. ఇక నుంచి అయితే ఇంకెన్నో రోజులు లేదండి, చాలా త్వరగా టైం అయిపోతుంది. ఒక్కొక్క రోజు కూడా ఎన్ని పనులు ఈరోజు పెట్టుకోవాలి అన్నది కూడా ప్లాన్ చేసుకోవాలి అన్నంత టైం కూడా లేదు ఫ్రెండ్స్. ఈరోజు 17, ఇంకెన్నో రోజులు పెళ్ళికి టైం ఎంతో లేదు. అలాగే మళ్ళీ మరొక్కసారి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు మా అమ్మాయికి అబ్బాయికి చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోండి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా అలా తాంబూలం అది ఇచ్చిన తర్వాత ఇంకా లాస్ట్లో అందరం కూడా చక్కగా ఇంకా అలా ఇంట్లోకి వెళ్ళి టిఫిన్లు అవి చేసి కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అలాగే మా ఇంటి దగ్గర రాముల వారి గుడి ఉందండి, అది అక్కడ కళ్యాణం చేశారు. చిన్న గుడి అని చెప్తూ ఉంటాను. అక్కడ ఏం చేశారంటే అందరూ కలిసి ఆడవాళ్ళ వరకు కూడా కొంచెమైనా అన్నదానం కింద చేసుకుంటే బాగుంటుందని చెప్పి అన్నారు. అందరూ డబ్బులు వేసుకున్నాము. ఇంక ఇక్కడ ఇదంతా అయిన తర్వాత స్వామివారి భోజనానికి రమ్మని పిలిచారు ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళందరూ. ఇంకా అక్కడికి వెళతాను నేను. ఇదిగోండి ఈశ్వరి తన 4వ తోటికోళ్ళు అనమాట. నేను వచ్చేటడికైతే చాలా లేట్ అయిపోయింది, అంతా అయిపోయింది కూడాను. ఇంకా లాస్ట్లో అలా దండం పెట్టుకోమని ఇంకా తను కూడా రోకలతోటి పసుపది దంచమన్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఈరోజు పసుపు రాసి ఆ గంధం కుంకుమ బొట్టు అది పెట్టాలండి. పెట్టి వచ్చిన వాళ్ళందరితో కూడా అలాగ పసుపు దంచించడం చాలా మంచిది. మనం ఎంతమంది ముత్తైదులు వస్తే అంతమంది మనకు చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోస్ మంచి వీడియోస్ ఉంటాయి, చక్కగా చూడండి. అలా ఇంకా ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. వస్తుంటే వాళ్ళకి ఇంకా అలా తాంబూలం ఇస్తూనే ఉన్నాము. తర్వాత కొంచెం రోలు అది అంతా తర్వాత కూడా పక్కనే ఆ గణపతిని ఆ ఫోటో అవన్నీ లోపల పెట్టేసుకున్నాను. అవన్నీ తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత ఆ రోల్ని కూడా సైడ్కి పెట్టేసుకొని రోకళ్ళు అవి లోపల పెట్టేసేయాలండి. పెట్టేసుకొని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాటిని ఉంచుకొని మనం పెళ్ళంతా అయిన తర్వాత ఇందాక కూడా చెప్పాను ఫ్రెండ్స్. అలాగే 16 రోజుల పండుగ అయిన తర్వాతే ఆ రోలు కానీ రోకళ్ళు కానీ మనం ఇవ్వాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు మనం ఇవ్వకూడదు. ముందు మనం తెచ్చుకునేటప్పుడే వాళ్ళకి చెప్పడం అంటూ ఏమి ఉండదు ఫ్రెండ్స్, అందరికీ తెలుసు కాబట్టి ఈ విషయం. వాళ్ళు కూడా మనల్ని ఏమి అడగరు. పెళ్ళి అయిన తర్వాత అది అయిన తర్వాతే అప్పుడు ఆ రోలు రోకలి అనేది మనం ఇవ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, అందరైతే ఇంకా అలాగా ఇంకా కొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్. ఈరోజు ఇంకోటి ఏంటంటే ఎండ ఉంది, కానీ ఎక్కువగా కొంచెం పర్వాలేదు అనిపించింది. లేకపోతే అసలు బయట కూడా కూర్చోలేకపోయేవాళ్ళము. ఇదిగోండి అందరూ కూడా సరదాగా ఇంకా లాస్ట్లో అలాగా మా అమ్మాయిలు అందరూ కూడా పసుపు కొట్టారు. లాస్ట్లో ఎవరు అనుకున్నారు, మా కోళ్ళండి, అశోక్ వాళ్ళ ఆవిడ చిన్నారి. తను వచ్చి మర్చిపోయింది, అంటే అశోక్ చెప్పాడు కానీ మరి పిల్లల స్కూల్కి అది పంపడం అలా గుర్తులేదంట. అప్పుడు వచ్చింది, ఇంకా చాలా లాస్ట్ని వచ్చింది. ఇంకొచ్చిన తర్వాత తనతో కూడా పసుపు దంపించాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇందాక చెప్పాను కదండి, మా ఇంటి దగ్గర రాముల వారి గుడి దగ్గర అని చెప్పాను కదా. ఇంకా అందరూ కూడా చక్కగా అందరూ లేడీస్ అండి. అంటే చిన్నది ఇలా చేసుకుందాము ఏమో ఫ్రెండ్స్. వచ్చే సంవత్సరం స్వామివారి దయ వల్ల ఎన్నో 100 మందికి పెడతామేమో భోజనం. అంతా స్వామివారి అనుగ్రహం కదండి. అప్పటికప్పుడు అనుకున్నారంటే ఫ్రెండ్స్, ఇంత కళ్యాణం చేశాం కదా, చిన్నదైనా అన్నదానం చేసుకుంటే బాగున్నాయి. నాకు కూడా చెప్పారండి, నాకు తోచింది ఏదో నేను కూడా ఇచ్చాను. ఇంకా మేము వెళ్ళేటడికైతే 1:30-2 అయిపోయింది ఫ్రెండ్స్. వెళ్ళి ఇదిగోండి భోజనం చేస్తున్నాను. ఈలోగా మా వారు అది కూడా చిన్న వీడియో తీసేశారు అందరూ భోజనం చేస్తుంటే. అంటే ఇక్కడ ఇలా చిన్నది అన్నదానం జరిగింది అని తెలియాలని చెప్పి పెట్టాను ఫ్రెండ్స్. ఈరోజు ఇది కూడా మాకు గుర్తుండిపోతుందండి. ఎందుకంటే మాకు ఎంతో ఇష్టమైన సీతారాములు ఈరోజు అన్నదానం జరగడం మేమెంతో అదృష్టంగా కూడా భావిస్తున్నాము. మా సీతమ్మ వారు అంటే నా కూతురు కూడా అదే పేరు. అలాగే ఆ కళ్యాణం రోజు చేసిన తర్వాత పుట్టిందని నాకు కూడా చాలా ఇష్టం. అందుకని ఈరోజు అలాగా అక్కడ చక్కగా
అన్నదానం జరగడం చాలా చాలా ఆ రాముల వారి ప్రసాదం ఆ సీతమ్మ వారి ప్రసాదం దొరికిందని చాలా సంతోషపడ్డాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇంకా ఆడ భోజనం వచ్చేసిన తర్వాత వచ్చేసామండి. ఇదిగోండి లాస్ట్లో అయితే అందరం చాలా పిక్స్ దిగాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఎన్ని ఫొటోస్ దిగామోనండి సరదాగాను. అందరూ అక్క వాళ్ళు మేము అలాగే ఫొటోస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి వీడియో ఎలా ఉంది అని ఒక చిన్న కామెంట్ అయినా చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్ కోసం ఎప్పుడు నేను చెప్తూనే ఉంటున్నాను, ఈవిడ ఇలా అంటూనే ఉంటుందని అనుకోవద్దు. వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది చిన్న కామెంట్ రూపంలో మీరు పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు చాలా హ్యాపీ అయిన విషయం ఏంటంటే అండి, నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటే అంటే చాలామంది అమౌంట్ వస్తుందా అది ఇదని అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అదేమీ లేదండి నాకైతే. ఇంకా నేను ఏదో అంటారంటే ఫ్రెండ్స్ మానిటైజేషన్ అవ్వలేదు, కానీ ప్రతి వీడియో దీంట్లో మాకు గుర్తుగా ఉండిపోతుందండి. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా నా వీడియోస్ చాలా బాగున్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. బాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తారా మూటన? ఇది దేవుడు మూల పెడతామండి. ఫస్ట్ దేవుడు మూల పెట్టి ఈ బియ్యం గణపతి కట్టిన బియ్యం ఏమి అంటూ మైలు అలాంటిది అంటే ఏమీ లేకుండా చక్కగా ఎవ్వరు పైన ఎక్కడైనా ఒక మంచి ప్లేస్లో పెట్టాలండి. చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఇవి వినాయకుడు మన ఇంట్లో కొలువు ఉన్నట్టే. తర్వాత ఈ బియ్యాన్ని మనం పిండంతా అయిన తర్వాత పందిరది ఆట తీసేటప్పుడు ఇది చక్కగా పరమాన్నం వండి పిల్లలకు పెట్టాలండి.